నా పేరు వెన్నమంజయ్య. నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా మస్కాపూర్లో పనిచేస్తున్నాను. అయితే ఎన్ఎంఎస్ లోపల ఈ మ్యాథ్స్, సైన్స్, సోషలే ఎక్కువ ప్రాధాన్యత ఉంటాయి. ఈ తెలుగు ప్రాధాన్యత అనేటటువంటిది పరీక్షల లోపల లేకున్నా కానీ వాళ్ళకు అకాడమిక్ సైడు ఆ పీరియడ్స్ అన్నీ మేము చెప్పాలి కాబట్టి తెలుగు పీరియడ్ కంపల్సరీగా వెళ్తాము ఆ క్లాస్కు. వెళ్ళి వాళ్ళకు రూరల్ ఏరియా ఉన్నటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళ మాతృభాష కాబట్టి కఠినమైనటువంటి ఆ భావనలు ఏవైతే ఉంటాయో వాటిని పిల్లల్ని అడిగి ఆ తెలుగు లోపల వాళ్ళకు విడమర్చి మేమందరం అట్లా ఆ సబ్జెక్టుగా వాళ్ళకు ఒక మోటివేషన్ తీసుకొస్తేందుకు మేమందరం అట్లే ప్రయత్నిస్తాం తెలుగు లోపల. అయితే అదేవిధంగా 6th క్లాస్ వచ్చినప్పుడు వాళ్ళని పిల్లల్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇవన్నిటి లోపల బేసిక్స్ ఒక 2 నెలల పాటు వాళ్ళకు తెలుగు వర్ణమాలనే అది కింది స్థాయి ఇడ్చబెట్టేసి ఆ నుంచి రౌతి వరకు అట్లనే ఇవి చిన్న చిన్న పదాలు ఇవన్నీ ఒక 2 నెలల పాటు వాళ్ళకు మొత్తం నేర్పించి 6th క్లాస్ నుంచే వాళ్ళకు ఒక మోటివేషన్ అనేటటువంటిది సబ్జెక్ట్ లోపల తీసుకొస్తాము. అట్లా ఈ ఎన్ఎంఎస్ అనేటటువంటి దాన్ని కూడా 6th క్లాస్ లోపలనే మేము వాళ్ళకు మోటివేషన్ చేసేసి ఆ బ్యాచ్ లోపల మీరు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ఇప్పటి నుంచి దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి అని చెప్పి చెప్పుకుంటూ మీకు ఆ ఎన్ఎంఎస్ రాకున్నప్పటికి కూడా ఇది ఫ్యూచర్ లోపల కాంపిటీషన్ ఎగ్జామ్స్ లోపల ఈ పరీక్షలన్నీ మీకు ఉపయోగపడతాయి కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకొని చెయ్యండి అని చెప్పి వాళ్ళకి 6th క్లాస్ నుంచే మోటివేషన్ చేస్తాము. అదేవిధంగా పరీక్షలు పెట్టినప్పుడు ఈరోజు చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎన్ఎంఎస్ పరీక్షకు దాన్ని మళ్ళీ తెల్లారి మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లు పెట్టేందుకే మాకు స్కూల్ లోపల ఒక జిరాక్స్ మిషన్ ఉన్నది. స్కూల్ లోపల 2 జిరాక్స్ మిషన్లు ఓన్లీ ఎగ్జామ్స్ కొరకే. ఒక 100 ఎగ్జామ్స్ అయిపోతాయి మాకు అయ్యే వరకు. ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా పిల్లలు చదువుకుంటూ ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇట్లా గ్రౌండ్లో కూకుండా పెట్టేస్తే అసలు వాళ్ళు పక్కోళ్ళని అడగరు, అట్లే వాళ్ళే పరీక్ష రాసేస్తారు, మేము క్లాసులలోకి వెళ్ళిపోతాం. అంటే అంత ఇంట్రెస్ట్గా వాళ్ళు ఆ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. ఆ విధంగా మాకు విజయం అనేటటువంటి సాధిస్తున్నది.